ఈ జగన్ బెయిల్ అంశానికి సంబంధించి మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన బెయిల్ రద్దు చేయడానికి కూటమి ప్లాన్ చేస్తుందనో లేదంటే కూటమికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చేస్తున్నారని చెప్పేసి వస్తుంది. సుప్రీంకోర్టు ఆయన కేసులకు సంబంధించి ఎలా ఉంది అప్డేట్స్, ఎందుకు ఇంకా డిలే చేస్తున్నారని చెప్పేసి మాట్లాడటము, ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా మనం మీడియాలో అంటే కొంత మీడియాలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా లేదంటే మళ్ళీ ఇదంతా మీడియా సృష్టినా? అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ గత 5 ఏళ్ల కాలంలో 60 నెలలు అనుకుంటే ఒక 50 సార్లు అరెస్ట్ చేసి ఉంటారు. అంటే మనం పోలీసులు జైళ్ళు కోర్టులు కాకుండా మనం మీడియా వాళ్ళు అరెస్ట్ చేస్తాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాని రోజు లేదు గత 5 ఏళ్లలో. ఆయనేమో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు, జైలుకి పోలేదు. కానీ 5 ఏళ్ళు మనం మీడియా గారిని చూసినామంటే ఏదో ఒక మీడియా ఏదో ఒక రోజు ఆయన అరెస్ట్ చేసి ఉంటుంది. వాళ్ళ పాటి కూడా అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీఎం కూడా వాళ్ళే చర్చ పెడతారు. భారతి గారికి ఇస్తారా, షర్మిల గారికి ఇస్తారా, ఇవన్నీ కూడా చర్చ పెట్టేసినారు గత 5 ఏళ్ళది. మళ్ళీ ఇప్పుడు అంటే జగన్ అరెస్ట్ చేయాలనే కోరిక వాళ్ళకి ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. జగన్ అరెస్ట్ అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఓకే, అది వాళ్ళ ఆనందం అనుకోవాలో వాళ్ళ కోరిక అనుకోని తెలియదు. అయితే నా పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టులో స్పెసిఫిక్ గా ఏం జరిగిందో తెలియదు కానీ రఘురామకృష్ణరాజు గారు గతంలోనే జగన్ గారు అధికారులు ఉండగానే సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు బెయిల్ రద్దును కోరుతూ. అప్పుడు కోర్టు తిరస్కరించింది, బెయిల్ రిజెక్ట్ చేసింది రఘురామకృష్ణ గారు. ఆ తర్వాత ఆయన ఏరే కారణాలతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఆయన ప్రధానంగా 2-3 ఆలస్యం అవుతుంది, బెయిల్ రద్దు చేయాలి, కేసు యొక్క విచారణ రాష్ట్రాన్ని మార్చాలి అనేది ఏదో వాళ్ళు పిటిషన్ వేసినట్టున్నారు. సహజంగా ఎవరు పిటిషన్ వేసినా కోర్టు చేసే పని ఏంటంటే ఆ ప్రతివాదులకు నోటీసులు ఇస్తారు. అంటే ఎందుకు ఇట్లా జరిగిందని మీరేసినా నేనేసినా ప్రతివాదులకు నోటీసులు అనే రెగ్యులర్ ప్రాసెస్ ను కూడా అది శిక్షగా మార్చేస్తున్నాయి మన మీడియా. ఉదాహరణకు అశోక్ అనే ఆయన్ని టీవీలో కూర్చొని ఏదైతే మాట్లాడుతుంటాడో ఆయన్ని ఎందుకు చర్య తీసుకోండి, నేను కోర్టులో పిటిషన్ వేసాను అనుకోండి, ఎందుకు మీ పైన చర్య తీసుకోవడం, మీకు నోటీస్ కోర్టు ఇస్తుంది, అది సహజం. కానీ అశోక్ వెంటనే అరెస్ట్ చేయబోతున్నారని రాసుకుంటే దాన్ని మన చేయగలిదే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా రఘురామకృష్ణ కేసు రిజిస్టర్ అయితే ఏ పౌరుడు అంటే దానికి నోటీస్ ఇస్తారు ప్రతివాదులు. ఈరోజు ఆయన ఆలస్యం అవుతుందంటే ఎవరికి ఇస్తారు? సిబిఐకి, వ్యవస్థలకు ఇస్తారు. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యానికి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది దానికి ఎవరు ఆలస్యం అనేది మళ్ళీ తేలుతుంది, ఒక డైరెక్షన్ లో కోర్టు ఇస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిటిషన్ నేపథ్యంలో ఒక రకంగా నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ రఘురామకృష్ణరాజు గారి కేసును ఆధారంగా చేసుకొని త్వరితగతిన విచారించి కేసును తేల్చేయండి అని సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారి కేసు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు భేషజాలు మానుకొని రఘురామకృష్ణరాజుకు పెద్ద సన్మానం అయితే చేయాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి సన్మానం ఎందుకు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు పుణ్యమా అంటూ కానీ కేసు కానీ త్వరితగతిన విచారించేస్తే జగన్ చాలా తొందరగా బయటపడతారు. ఎందుకంటే ఆ కేసులో విచారణ ఆలస్యం జగన్మోహన్ రెడ్డి గారు బయటపడేదానికి స్కోప్ ఉంది. ఏంటంటే స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకని ఇప్పుడు ఆ మీడియాలో జరుగుతున్న చర్చలకే నాకు ఆన్సర్. వాళ్ళు ఏమంటున్నారు, జగన్మోహన్ గారి కేసు విచారించాలి, విచారణ ఆలస్యం అవుతుంది, అరెస్ట్ చేసేవాళ్ళు. నా పాయింట్ ఏంటంటే ఇంతవరకు సిబిఐ కోర్టులో విచారణ ప్రారంభం కాలేదు. విచారణగా ప్రారంభం కాని కేసును విచారించేస్తున్నారని మాట్లాడమే దొంగ తిరుగువాడు. ఇప్పుడు హైకోర్టులో జరుగుతుంది, సిబిఐ కోర్టులో జరుగుతుంది జగన్ కేసు ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్. అంటే నా పైన నేపబడినటువంటి కేసుకి విచారణ అర్హత లేదు అని జగన్మోహన్ గారు పిటిషన్ చేస్తున్నాడు. విచారణ అర్హత ఉందా లేదా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది వాద్యం. అర్హత ఉండాలని తేలిన తర్వాత విచారణ స్టార్ట్ అవుతుంది. అసలు అర్హత ఉందా లేదా కేసు నడుస్తా ఉంటే డిశ్చార్జ్ జరుగుతుంది, ఏకంగా ట్రయల్ జరుగుతుందని మాట్లాడేస్తారు. ఇది ఎట్లాంటిదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్యాష్ పిటిషన్ జరుగుతాను కదా, కేసుని కొట్టేమని, దట్ ఈజ్ అట్లాంటిదే ఇది కూడా. అంటే నిబంధనల విరుద్ధంగా జరిగిందని. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆ కేసు ఏంటి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేబినెట్ కొన్ని పరిశ్రమలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాయి, ఆ పరిశ్రమలకు లాభాలు చేకూర్చినాయి. ఆ పరిశ్రమాధిపతుల లాభాల కోసం చేయడం వల్ల ప్రజా సంపద లూట్ చేయబడింది, నష్టపడింది, తప్పుడు జీవోలు ఇచ్చినారు. దాని కారణంగా లబ్ధి పొందిన పరిశ్రమలు జగన్ తన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఫిట్ ప్రోకో ప్రకారం. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా షేర్ల రేట్లు పెంచి వాళ్ళని మోసం చేసినాడు. ఇది జగన్ గారి మీద కేసు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు సిబిఐ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడేవిట్ దాఖలు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఏమనంటే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ ఎలాంటి తప్పు చేయలేదు, తప్పుడు జీవోలు ఇవ్వలేదు, పారిశ్రామిక విధానంలో భాగంగా వాళ్ళకి ఫేవరబుల్ నిర్ణయాలు తీసుకున్నారు, ఇది పారిశ్రామిక అభివృద్ధిలో లోబడి జరిగింది, దీనివల్ల రాష్ట్రానికి ఏ నష్టం జరగలేదు, ఎలాంటి తప్పుడు జీవోలు ఇవ్వలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పిటిషన్ వేసింది సిబిఐ కోర్టులో.
దీని ఆధారంగా చేసుకుని ఐఏఎస్ కోర్టుకు వెళ్ళారు. కొంతమంది ఐఏఎస్ జైలుకి వెళ్ళారు కదా, అవును 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 అవును. వాళ్ళు వెళ్ళింది ఏంటి, జీవోలు కరెక్ట్ అయినప్పుడు జీవోలు ఇచ్చిన ఐఏఎస్ మేమే తప్పు చేస్తాం, జీవోలు ఇచ్చేది అధికారులు, ఉమ్, జీవో కరెక్ట్ అని ప్రభుత్వం అంటా ఉంది, ఆ జీవోల వల్ల ఎలాంటి నష్టం జరగలేదు అంటా ఉంది. ఉమ్, మరి జీవోలు తప్పు కానప్పుడు, జీవోలు నష్టం జరిగినప్పుడు మేమేం తప్పు చేసినాము అని వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్. ఉమ్. కొంతమంది ఐఏఎస్ రిలీఫ్ కూడా పొందినారు. కొంతమందికి మరి వాళ్ళ జగన్ క్లియరెన్స్ కూడా వచ్చింది. జగన్ గారు ఏం తీసుకున్నాడు, ఉమ్, కేబినెట్ తప్పు చేయలేదు, ప్రభుత్వానికి నష్టం జరగలేదు, ప్రజలకి నష్టం జరగలేదు, జీవోలు కరెక్ట్. ఉమ్, పైపెచ్చు ఎవరైతే పరిశ్రమేత్తలు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి వాళ్ళకి అప్డేట్ చేశారు, ఉమ్, మేము ఇష్టపూర్వకంగా కంపెనీలో షేర్లు కొన్నాము, కొన్ని షేర్లను లాభాలకు అమ్ముకున్నాము అని రాని వాళ్ళు పిటిషన్ చేశారు. ఉమ్, ప్రభుత్వం తప్పు చేయలేదు, అధికారులు తప్పుడు జీవోలు లేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నారు. అంటే నేను చేసిన తప్పు పెట్టి, ఓకే. కాబట్టి ఇది విచారణ అర్హతే లేదు, ఇది నా పైన తప్పుడు కేసు అని జగన్మోహన్ గారు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ ఎవరు ఫేస్ చేయాలి, జగన్ గారు, సిబిఐ ఫేస్ చేయాలి. ఓకే. నో, విచారణ అర్హత ఉంది కేసుకి, ఇది ఆధారం అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. Hmm. ప్రూవ్ చేసుకోకపోతే విచారణ సంస్థ తప్పు అవుతుంది, జగన్ తప్పు అవుతుంది. ఉమ్, కాబట్టి ఇప్పుడు డిశ్చార్జ్ అవుతుందా కాదా, అసలు కేసు విచారణకు వస్తుందా రాదా, విచారణ రాకుండా విచారణ అర్హత లేదని కొట్టేస్తారా, అది జరిగితే జగన్మోహన్ రెడ్డి హీరో అయిపోతారు. ఉమ్, ఎందుకని డిశ్చార్జ్ కేసు విచారణకి అర్హత లేని కేసు పెట్టి అన్యాయంగా 16 నెలల పాటు జైల్లో పెట్టారా జగన్ ని అని సానుభూతి వస్తుంది కదా. ఉమ్, అవును జైల్లో పెట్టినప్పుడు అవును. అసలైన ఉమ్, ఉమ్, సానుభూతి. ఉమ్, ఇట్లాంటి కేవలమైన కేసును అన్యాయంగా 16 నెలలు పెట్టారంటే ఎంత దుర్మార్గులని ఆయన ఇంకా హీరో అయిపోతారు. ఉమ్, అందుకనే చెప్పిన ఈయన వల్ల కాలేదు కాబట్టి రఘురామకృష్ణరాజు పుణ్యం అంటూ త్వరగా కేసు కానీ విచారించారంటే డిశ్చార్జ్ లోనా కొట్టేస్తారు. విచారణ జరిగినా కూడా ఇన్ని జరిగినాయి కాబట్టి ఇంకా ఆయన కేసులో ఒప్పుకోవాలి. ఉమ్, ఓకే. కాబట్టి విచారణ లేకుండా కొట్టేసిన, విచారణలో కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద రిలీఫ్ కదా. ఆ రిలీఫ్ కారణం రఘురామకృష్ణరాజు కదా. కాబట్టి భేషజాలు ఉందేసి జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజుకి థ్యాంక్స్ చెప్పి సన్మానం చేయాలి. సో ఇప్పుడు అదే జరుగుతుందేమో చూడాలి. జగన్ గారికి ఇప్పుడు ఇది అడిషనల్ అడ్వాంటేజ్ అంటారు రఘురామకృష్ణరాజు గారు కేసు వేయటం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా విచారించండి అని కేసు వేయలేడు. అవును, అదే కదా. ఆయన ముద్దాయిగా ఎదుర్కొంటున్నారు. ఉమ్, నాకున్న సమాచారం ప్రకారం జరిగిన ఎవిడెన్స్ అంటే ప్రభుత్వ వాదనలు, సిబిఐ కేసులు. రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పబ్లిక్ సర్వెంట్ కాదు, ఉమ్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు. అవును. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇస్ నాట్ జగన్ రాజశేఖర్ కొడుకు, రాజశేఖర రెడ్డి కొడుకు కావచ్చు, కానీ ఆయన మేజర్. ఉమ్, కాబట్టి రెండో పాయింట్ ఏంటి, ఇక్కడ రాష్ట్రం సంబంధించిన వ్యక్తి, ఆయన పైన పబ్లిక్ సర్వెంట్ కేసు పెట్టడమే నిలవదు. ఉహు, రాజశేఖర రెడ్డి గారికి తీసుకున్న నిర్ణయాలే తప్పు కాదన్నప్పుడు, ఆ వాళ్ళని ఇష్టపూర్వకంగా కొన్నప్పుడు, కాబట్టి ఆ కేసును నాకు పరిశీలిస్తున్నంత మేరకు కేసు జరిగి విచారిస్తే ఆయన రిలీఫ్ అవుతాడు. ఓకే. కాబట్టి జగన్ గారికి నాకేమన్నా బాగా తెలిసి ఉంటుంది కదా. కాబట్టి జగన్ వల్ల కాదు తొందరగా విచారించమని. కానీ ఏదైనా కారణం సుప్రీంకోర్టు గారు జోక్యం చేసుకుంది అనుకోండి, తొందరగా ఇప్పుడు విచారణ జరిగినంత వరకు జగన్ నువ్వు కేసులో ఉండవు, నువ్వు కేసులో ఉన్నావు, నువ్వు అని అంటావు, నేను అని అంటాను. అవును. కొట్టేసింది అనుకోని ఆయన హీరో అవుతాడు. ఉమ్, కాబట్టి తొందరగా కేసు జరగాలని జగన్ కోరుకుంటున్నట్టుగా నాకంతే సమాచారం. రైట్. ఆయన బయటికి చెప్పలేదు, ఎందుకంటే బెయిల్ మీద ఉన్నాడు. అవునవును, ఆయనకి ఇంకా అడ్వాంటేజ్ ఇదైతే. ఒకవేళ అది కానీ కోర్టు సీరియస్గా తీసుకొని విచారణకు సంబంధించి ముందుకు తీసుకెళ్ళమంటే మాత్రం జగన్కి అడ్వాంటేజ్.